హాయ్ అండి. నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. రీసెంట్గా మా యూట్యూబ్ ఛానల్లో చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, గౌట్ గురించి ఏమైనా వీడియో చేయండి డాక్టర్ గారు, గౌట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏమేమి డైట్ తీసుకోవాలి, దీని గురించి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం గౌట్ గురించి మాట్లాడుకుందాం. అసలు గౌట్ అంటే ఏంటి? మన బ్లడ్లో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుందో ఆ ప్రాబ్లమ్ని మనం గౌట్ అంటాం. ఈ గౌట్తో బాధపడే వాళ్ళు మోకాలు నొప్పులతో కానీ లేదు బాడీ మొత్తం పెయిన్స్తో కానీ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఒక 2-3 రోజులు బాగా నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీలోకి ప్రోటీన్ ఫుడ్ అనేది వచ్చిందో అప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఈ జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. లేదు సడన్గా నిద్రపోయేటప్పుడు సడన్గా మెలకు వచ్చేస్తుంది. చూసుకుంటే ఏంటంటే పాదం అంతా వాచిపోయి బాగా నొప్పి ఉంటుంది. నడవడానికి కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. మొత్తం చర్మం అంతా కందిపోయి ఎర్రగా అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో లేదేమన్నా పురుగు ఏమన్నా కుట్టిందేమో అని చెప్పి ఊరికి యాంటీబయాటిక్స్ వాడుకుంటూ ఉంటారు. కానీ సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోరు. దానివల్ల వాళ్ళకి ఆ నొప్పి కూడా ఏంటంటే త్వరగా తగ్గదు. వీళ్ళకి ఎప్పుడైతే మనం చెక్ చేసినప్పుడు బ్లడ్లో యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలా యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం వల్ల అది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ ఎప్పుడైతే జాయింట్ లోపల డిపాజిట్ అయినాయో ఆ జాయింట్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్ అంతా వాచిపోవడము, బాగా తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. ఈ నొప్పి ఏంటంటే మనం రెగ్యులర్ ఎన్ని నొప్పులు బిళ్ళలు వేసినా కూడా ఏంటంటే ఆ పెయిన్ అనేది తగ్గదు. ఎప్పుడైతే ఆ యూరిక్ యాసిడ్ తగ్గడానికి మనం మెడికేషన్ వాడతామో అప్పుడే మనకు ఆ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. ఇలా ఏ జాయింట్ అయినా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కామన్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మోకాలు కానీ పాదం దగ్గర ఉన్న బొటన్ వేల్ జాయింట్ కానీ కామన్ గా ఎఫెక్ట్ అవుతాయి. ఇది గౌట్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే అసలు మన బాడీలో ఉండాల్సిన యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరిగిపోతుంది? ఇది ఒక రకమైన ఎంజైమ్ ప్రాబ్లం వల్ల వస్తుంది. వీళ్ళకి ఏంటంటే జెనెటిక్ గానే కొన్ని రకాల ఎంజైమ్ లోపం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంటుంది. నార్మల్గా 5-6 ఉండాల్సింది ఏంటంటే 10-11 అలా పెరుగుతారు. అలా ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో వాళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొంతమంది టీబీ బిళ్ళలు వాడేవాళ్ళు కానీ కొన్ని రకాల క్యాన్సర్ మెడిసిన్స్ వాడే వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కానీ లేదు రెగ్యులర్గా ప్రోటీన్ ఫుడ్ అంటే నాన్ వెజ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కానీ స్మోకింగ్ ఆల్కహాల్ బాగా ఎక్కువ చేసే వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఊరికే యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడితే ఉపయోగం ఉండదు. ఆ యూరిక్ యాసిడ్ తగ్గడానికి కావాల్సిన మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మెడిసిన్స్తో పాటు మనం కొన్ని రకాల డైటరీ చేంజెస్ అంటే డైట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చేయాలి. నాన్ వెజ్ అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా తగ్గించి తీసుకోవటము, దీంతో పాటు మంచినీళ్ళు కానీ ఏదో ఒక ఫ్లూయిడ్స్ అనేది బాగా ఎక్కువ తీసుకోవాలి. మన బాడీ ఎప్పుడైతే డీహైడ్రేషన్ గురవుతుందో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ప్రోటీన్ ఫుడ్ బాగా తగ్గించుకొని రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటే యూరిక్ యాసిడ్ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు.